హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనము డైలీ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేసుకుంటాం కదా ప్రతిరోజు. ఇవాళ వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయంటే 31 అక్టోబర్కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి చూద్దాం. ఇవాళ కూడా మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి, చాలా మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈ మేజర్ ఈవెంట్స్ అనేది మనకి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ పరంగా ఉన్నాయి, పాలిటీ పరంగా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనము ఒక్కోటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో నేను తీసుకున్న కాన్సెప్ట్ నుంచి దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఎలా ఉంది, సో ప్రెజెంట్ ఎలా ఉంది, దానికి వే ఫార్వర్డ్ ఎలా ఉంది, ఇలా 3 థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీరు ఆ టాపిక్ మీద ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ఎబిలిటీ అనేది మన కరెంట్ అఫైర్స్ ద్వారా మీలో నేను క్రియేట్ చేస్తాను. సో ఇవాళ వచ్చేసి ఏమున్నాయి ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ వచ్చేసి టెరాయి ఎలిఫెంట్ రిజర్వ్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ టెరాయి బెల్ట్లో ఒక ఎలిఫెంట్ రిజర్వ్ అయితే గుర్తించిందనమాట. సో అదేముందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మామూలుగా టెరాయి బెల్ట్. సో మీకు టెరాయి బెల్ట్ తెలుసు కదా. సో టెరాయి బెల్ట్ అనేది సో ఇది ఎట్లా అంటే మనకి అల్యూవియల్ సాయిల్స్ ఉంటాయి కదా, అట్లా ఒక చిత్తడి నేలలు ఉంటాయి అనమాట కొన్ని. సో కొన్ని టెరాయి బెల్ట్ ఉంటాయి. ఎస్పెషల్లీ టెరాయి బెల్ట్స్ ఎక్కువగా మనకి ఇండియా ఉంది కదా. సో ఇండియా వచ్చేసి నేపాల్ ఇలా ఉంటుంది. సో నేపాల్ ఇలా వచ్చేసి ఇక్కడ సిక్కిము ఇలా వెళ్తుంది కదా. సో ఈ పార్ట్ అనమాట ఇదంతా కూడా టెరాయి బెల్ట్ కింద వస్తుంది. ఇదంతా కూడా ఇండియా పార్ట్ అంతా కూడా టెరాయి బెల్ట్ కింద వస్తుంది. ఇక్కడ యూపీ కావచ్చు, బీహార్ పైన యూపీ, మనకు ఉత్తరాఖండ్ బోర్డరు, తర్వాత నేపాల్, ఇదంతా కూడా టెరాయి బెల్ట్లో ఉంటుంది. సో ఇక్కడ ఏం చేసిందంటే ఒక ఎలిఫెంట్ రిజర్వ్ అయితే అప్రూవ్ చేసిందనమాట. ఏది సెంట్రల్ గవర్నమెంట్. చూడండి, ద సెంటర్ హ్యాస్ అప్రూవ్డ్ ది సెట్టింగ్ అప్ ఆఫ్ ది టెరాయి ఎలిఫెంట్ రిజర్వ్. సో టీఆర్ అట్ ది దోద్వా పిలిభిట్ ఇన్ ఉత్తరప్రదేశ్. చూడండి ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి దోద్వా అండ్ పిలిభిట్ ఉత్తరప్రదేశ్. సో మీకు దోద్వా నేషనల్ పార్క్ తెలుసు కదా. దోద్వా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది దోద్వా నేషనల్ పార్కు. సో ఇక్కడ ఈ లొకేషన్లో వచ్చేసి ఎగ్జాక్ట్గా దోద్వా పిలిభిట్ ఉత్తరప్రదేశ్లో ఈ దోద్వా పిలిభిట్ రీజియన్లో ఈ టెరాయి బెల్ట్ అయితే గుర్తించిందనమాట. సో తర్వాత ద టెరాయి ఎలిఫెంట్ రిజర్వ్ ఇది థర్డ్ ఎలిఫెంట్ రిజర్వ్ ఇన్ ఇండియా విచ్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ ది 3049 స్క్వేర్ కిలోమీటర్స్. చూడండి, సో థర్డ్ ఎలిఫెంట్ రిజర్వ్ అనమాట. సో ఇది వచ్చేసి థర్డ్ ఎలిఫెంట్ రిజర్వ్ ఇన్ ఇండియా. సో విచ్ స్ప్రెడ్ ఓవర్ ది 3049 స్క్వేర్ కిలోమీటర్. సో ఇది వచ్చేసి మనకి అంటే ఏరియా పరంగా చూసుకున్నా కూడా మొత్తం ఇలా చూస్తే ఇది వచ్చేసి థర్డ్ ఎలిఫెంట్ రిజర్వ్ అనమాట. ఏరియా పరంగా పెద్ద ఉంటాయి కదా, లార్జెస్ట్ బిగ్గెస్ట్ ఏరియా పరంగా చూసుకుంటే విస్తీర్ణం పరంగా ఇదనమాట. సో నెక్స్ట్ చూడండి, the Terai Elephant Reserve includes the protected areas, forest areas and corridors for the conservation of the wild elephants. సో మామూలుగా ఇవి వైల్డ్ ఎలిఫెంట్స్ అన్న మీకు తెలుసు కదా, అడవుల్లో ఉంటాయి, అవి వైల్డ్గా ఉంటాయి. సో ఎలిఫెంట్స్ అనేవి వైల్డ్గా ఉంటాయి, వైల్డ్ ఎలిఫెంట్స్ అనమాట. సో వీటికి వీళ్ళు ఏం చేశారంటే ఈ టెరాయి ఎలిఫెంట్ రిజర్వ్లో చాలా పార్ట్స్ అంటే డివైడ్గా చేసి వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎట్లా అంటే చూడండి, సో ఇక్కడ వచ్చేసి ఒకటి ప్రొటెక్టెడ్ ఏరియాస్. సో ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ ఏరియాస్, సో మన అటవీ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాలు కావచ్చు. తర్వాత ఏం చెప్పారు, కారిడార్స్ అనమాట. ఎలిఫెంట్ కారిడార్స్ అని కొన్ని ఉంటాయి. సో ఈ ఎలిఫెంట్ కారిడార్స్ మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే చిత్తూరు డిస్టిక్లో కౌండిన్యా ఎలిఫెంట్ రిజర్వ్ అని ఒకటి ఉంటుంది. కౌండిన్యా ఎలిఫెంట్ రిజర్వ్, అక్కడ కారిడార్స్ ఉంటాయి. మనకి అలానే కర్ణాటక రాష్ట్రంలో ఉంటాయి, తర్వాత అస్సాంలో ఉంటాయి, మయూర్భంజు అంటే ఒడిస్సాలో కూడా ఉన్నాయన్నమాట ఎలిఫెంట్ కారిడార్స్. అట్లా ఇక్కడ వచ్చేసి ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయి, ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి, అలానే కారిడార్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట దానికి సంబంధించి. తర్వాత చూడండి పాయింట్ ఏం చెప్పారంటే ద టెరాయి ఎలిఫెంట్ రిజర్వ్ విల్ బి ది డెవలప్డ్ ఇన్ ది జాయింట్ ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ ది దోద్వా అండ్ పిలిభిట్ టైగర్ రిజర్వ్. సో మనకి దోద్వా టైగర్ రిజర్వ్ ఉంది కదా, దోద్వా నేషనల్ పార్క్ ఒకటి, పిలిభిట్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి కదా, దాంట్లో జాయింట్ పార్ట్ అనమాట, జాయింట్ ఫారెస్ట్ ఏరియాస్. సో ఈ పాయింట్ చూడండి, జాయింట్ ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ ది ఒకటి దూద్వా. సో ఒకటి వచ్చేసి దూద్వా సంబంధించింది, ఇంకోటి వచ్చేసి పిలిభిట్ సంబంధించింది. దూద్వా అండ్ పిలిభిట్ రిజర్వ్ సంబంధించి జాయింట్ ఫారెస్ట్ ఏరియా అనమాట. సో అంటే మనకి ఇప్పుడు దూద్వా ఇలా ఉందనుకోండి, సో ఇది వచ్చేసి పిలిభిట్ అంటే ఇక్కడ ఉంటుంది అనమాట. జాయింట్గా ఒక ఎలిఫెంట్ రిజర్వ్ అనేది గుర్తించారు. ఓకేనా ఈ పాయింట్. సో ఇట్లా టెరాయికి సంబంధించింది మీరు గుర్తుపెట్టుకోండి. టెరాయి ఎలిఫెంట్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది జాయింట్ ఫారెస్ట్ స్ప్రెడ్ ఓవర్ ది జాయింట్ ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ ది దోద్వా అండ్ పిలిభిట్ టైగర్ రిజర్వ్. సో ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు చూడండి ఎలిఫెంట్స్. సో మామూలుగా మనము తెలుగులో ఏనుగుల గురించి వింటూ ఉంటాం. సో చిన్నప్పటి నుంచి మనము పాటలు కూడా పాడుకుంటూ ఉంటాం. సో ఎందుకంటే సో ఏనుగమ్మ ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు అని సాంగ్ చిన్నప్పటి నుంచి పాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ ఎలిఫెంట్ అనేది మన ఇండియాలో ఒక ఎమోషనల్ ఎనిమల్ అనమాట. అంటే హిందూయిజం పరంగా వచ్చి సాక్రెడ్ అనమాట, చాలా పవిత్రమైంది. సో ఇంకా ఎలిఫెంట్స్ని ఉత్సవాల్లో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటారు ఎలిఫెంట్ని. సో ఎలిఫెంట్ యాత్రలు కావచ్చు ఇట్లాంటివి చేస్తుంటారు. సో అట్లా చూడండి, ఈ ఎలిఫెంట్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయన్నమాట. మన ప్రపంచంలో ఉండే అన్ని ఎలిఫెంట్స్లో మూడు రకాలు ఉంటాయి ఎలిఫెంట్స్ అనేది.
మామూలుగా రీజన్స్ పరంగా చూస్తే ఒకటి వచ్చేసి ఏషియన్ ఎలిఫెంట్, సో ఒకటి వచ్చేసి ఏషియన్ ఎలిఫెంట్, ఇంకోటి వచ్చేసి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. మళ్ళీ ఆఫ్రికాలో వచ్చేసి 2 రకాలు ఉంటాయి ఎలిఫెంట్స్ అనేవి, 2 టైప్స్ ఉంటాయి ఎలిఫెంట్స్. ఒకటి వచ్చేసి సవన్నా ఎలిఫెంట్, ఇంకోటి ఫారెస్ట్ ఎలిఫెంట్ అని 2 ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఇమేజెస్ తీసుకున్నాను చూడండి. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఏంటంటే ఏషియన్ ఎలిఫెంట్ అనమాట. సో ఇది వచ్చేసి ఏషియన్ ఎలిఫెంట్. సో ఏషియా ప్రాంతానికి చెందింది. మనకి ఇండియాలో కావచ్చు, శ్రీలంకలో మన ఇండియాలో చూస్తే ప్రతి ఒక్క ఎలిఫెంట్ కూడా ఈ స్పీసీస్కి సంబంధించింది అనమాట, ఏషియన్ ఎలిఫెంట్. ఇవి ఇండియాలో ఉన్నాయి. అలానే మనకి ఇక్కడ మనకి ఇంకా చూస్తే మనకి శ్రీలంకలో కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఏషియన్ ఎలిఫెంట్స్. నేపాల్ రీజన్ కావచ్చు, భూటాన్ ఆ ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఏంటంటే సవన్నా ఎలిఫెంట్ అనమాట. సో ఇది వచ్చేసి సవన్నా ఎలిఫెంట్. మనకి సవన్నాలో చూస్తూ ఉంటాం, మనం సఫారీకి వెళ్ళినప్పుడు ఏదన్నా మనం నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ఉంది కదా, అది కావచ్చు. నెక్స్ట్ మనకి డిస్కవరీ ఛానల్లో చూపిస్తూ ఉంటారు ఎక్కువగా సవన్నా ఎలిఫెంట్. సో ఈ లాస్ట్ వన్ వచ్చేసి ఫారెస్ట్ ఎలిఫెంట్. ఇది వచ్చేసి ఫారెస్ట్ ఎలిఫెంట్. ఇట్లా మనకి ఎలిఫెంట్స్ అనేది మన ప్రపంచంలో 3 రకాలుగా అయితే ఉంటాయన్నమాట. సో ఓకే, ఇప్పుడు IUCN స్టేటస్ ఏముంది, సో IUCN స్టేటస్ ఏముందో చూద్దాం దీనికి సంబంధించి. సో ఏషియన్ ఎలిఫెంట్ ఏంటంటే ఎండేంజర్డ్ అనమాట. సో ఎండేంజర్డ్, దీని యొక్క స్టేటస్ IUCN స్టేటస్ వచ్చేసి ఎండేంజర్డ్. దేనికి? ఏషియన్ ఎలిఫెంట్స్. ఏషియన్ ఎలిఫెంట్ వచ్చేసి ఎండేంజర్డ్. సో తర్వాత మనకి సవన్నా వచ్చేసి, సో సవన్నా కూడా ఎండేంజర్డ్లో ఉంది. సో సవన్నా కూడా ఎండేంజర్డ్. సో ఎండేంజర్డ్ ఉంది. ఈ ఫారెస్ట్ ఎలిఫెంట్ ఉంది కదా, ఇవైతే చాలా అంతరించిపోయే దశకి దగ్గరగా ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఫారెస్ట్ ఎలిఫెంట్ వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్. క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో ఇదనమాట IUCN స్టేటస్ వచ్చేసి ఏషియన్ ఎలిఫెంట్స్ ఎండేంజర్డ్, సవన్నా ఎండేంజర్డ్, ఫారెస్ట్ ఎలిఫెంట్ వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనమాట. ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇవి వచ్చేసి ఇమేజెస్ అనమాట. ఇది ఇండియాకి సంబంధించిన ఎలిమెంట్ మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. తర్వాత ఇవి ఆఫ్రికాలో మనం సఫారీకి వెళ్ళినప్పుడు ఎక్కువగా సవన్నా గడ్డి భూముల్లో చూస్తూ ఉంటాం. సవన్నా ఉంది గడ్డి భూములు, గ్రాస్ ల్యాండ్స్ అక్కడ. అది వచ్చేసి ఆఫ్రికాలో మనం ఫారెస్ట్ రీజన్లో చూస్తుంటాం. ఎక్కువ ఫారెస్ట్, బుష్ ఫారెస్ట్ లాంటి ఉంటాయి కదా, ఫారెస్ట్ ఉంటాయి అనమాట. సవన్నా ఫారెస్ట్ ఉంటాయి కొన్ని, అక్కడ చూస్తుంటాం. సవన్నా ఎలిఫెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అవన్నమాట. ఇక్కడ కంపేర్ చేసుకుంటే వీటంటిలో కల్లా ఇవి ఉన్నాయి కదా మనకి, ఈ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి అనమాట. సైజులో కూడా చాలా వరకు పెద్దగా ఉంటాయి. ఇది ఒకటి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఎలిఫెంట్కి సంబంధించి ఇండియాలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంటే ఏంటి, ఎప్పుడు లాంచ్ చేశారు, ఇప్పుడు మనం క్లియర్గా ఒకటి చూద్దాం. సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంటే ఇట్ ఈస్ ఏ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కూల్. ఇది వచ్చేసి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. సో దట్ వాజ్ లాంచ్డ్ ఇన్ February 1992. సో ఎప్పుడు లాంచ్ చేశారంటే 1992లో లాంచ్ చేశారు. సో మనకి ప్రాజెక్ట్ టైగర్ కూడా ఉంది కదా. సో ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు లాంచ్ చేశారు? సో ప్రాజెక్ట్ టైగర్, సో ఎలిఫెంట్ లాగా ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసి మనకి 1973లో లాంచ్ చేశారు. ఏది? ప్రాజెక్ట్ టైగరు. సో ఎగ్జాక్ట్లీ ఇలానే మనకి ఎలిఫెంట్స్ని కూడా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఇట్లా చేశారనమాట. మామూలుగా వేటగాళ్ళు ఉంటారు కదా, సో పులిని చంపేసి వాళ్ళ చర్మం కావచ్చు, పులి గోర్లు ఇట్లా తీసుకెళ్తూ ఉంటారు. సో ఎలిఫెంట్స్ని కూడా ఏం చేస్తారంటే చంపి వాటి కూరలు ఉంటాయి కదా, ఎలిఫెంట్ టస్క్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సో తొండం దగ్గర ఉండే కూరలు అవి తీసుకెళ్తారు అనమాట. వాటితో బొమ్మలు తయారు చేస్తారు, చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్ కూడా. ఇట్లా వేటగాళ్ళు అనేవి చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి కాపాడడానికి ఎలిఫెంట్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా చూడండి, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్కి సంబంధించి ఇది దేని కింద వర్క్ చేస్తుంది, ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందని అనుకుంటే ఇక్కడ వచ్చేసి చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్, సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనమాట. సో ఈ మినిస్ట్రీ కింద అయితే వర్క్ చేస్తారన్నమాట. సో చేంజ్ ప్రొవైడ్స్ ది ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ టు ది మేజర్ ఎలిఫెంట్ రేంజెస్ ఇన్ ది స్టేట్స్ ఇన్ ది కంట్రీ త్రూ ది ప్రాజెక్ట్ అనమాట. సో ఇప్పుడు ఎలిఫెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి దానికి సంబంధించి అన్ని కూడా ఇది ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, కన్జర్వేషన్ పరంగా మొత్తం కూడా మినిస్టర్ ఆఫ్ ఈ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది హెడ్గా ఉంటుంది అనమాట. సో దానికి మదర్ ఆర్గనైజేషన్గా ఉండి మొత్తం కూడా దీని గురించి చూస్తూ ఉంటుంది. సో ఇంకా మీకు ఎలిఫెంట్ డే ఉంటుంది ఒకటి. సో వరల్డ్ ఎలిఫెంట్ డే ఉంటుంది ఎప్పుడంటే ఆగస్టు 12th అనమాట. సో ఆగస్టు 12th ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఎలిఫెంట్ డే జరుపుకుంటారు, ప్రపంచ ఏనుగుల దినోత్సవం అనేది జరుపుకుంటారు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఇంకా చూడండి ఎలిఫెంట్కి సంబంధించి, సో ఎలిఫెంట్స్ మన ఇండియాలో ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఎలిఫెంట్స్ అనేవి మన ఇండియాలో ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయనేది చూద్దాం. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి కర్ణాటక అనమాట. సో కర్ణాటకలో వచ్చేసి ఎలిఫెంట్స్ అనేవి హైయెస్ట్ ఉన్నాయి. మన ఇండియాలోనే ఎక్కువ ఎలిఫెంట్స్ ఉండే వచ్చేసి కర్ణాటక. సో సెకండ్ వచ్చేసి అస్సాం. సో థర్డ్ వన్ వచ్చేసి కేరళ. గుర్తుపెట్టుకోండి, ఎలిఫెంట్స్ ఎక్కువగా ఉండేది, హైయెస్ట్ పాపులేషన్ ఉండేది ఫస్ట్ వచ్చేసి కర్ణాటక, సెకండ్ వచ్చేసి అస్సాము, థర్డ్ వచ్చేసి కేరళ అనమాట. ఓకే,
ఈ ఎలిఫెంట్ అనేది మనకి భారత వారసత్వ జంతువు, భారత జాతీయ వారసత్వ జంతువు, అంటే నేషనల్ హెరిటేజ్ ఎనిమల్ ఆఫ్ ఇండియా. సో ఎలిఫెంట్ అనేది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, నేషనల్ హెరిటేజ్ ఎనిమల్, నేషనల్ హెరిటేజ్ ఎనిమల్ ఆఫ్ ఇండియా. సో భారత జాతీయ వారసత్వ జంతువు ఏది ఎలిఫెంట్. సో అలానే ఎలిఫెంట్ అనేది కొన్ని రాష్ట్రాలకి జంతువు, రాష్ట్ర జంతువు. ఇప్పుడు స్టేట్ ఎనిమల్ అంటుంటాం కదా, స్టేట్ ఎనిమల్ కూడా కొన్ని రాష్ట్రాలకు ఉందన్నమాట. అది ఏ రాష్ట్రానికి ఉందో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎలిఫెంట్ అనేది ఒకటి కర్ణాటక, కేరళ అండ్ జార్ఖండ్. సో ఈ మూడు రాష్ట్రాలకి ఎలిఫెంట్ అనేది ఏంటంటే స్టేట్ ఎనిమల్ అనమాట. సో ఎలిఫెంట్ అనేది స్టేట్ ఎనిమల్ ఆఫ్ కర్ణాటక, కేరళ అండ్ జార్ఖండ్. ఈ మూడు రాష్ట్రాలకి ఎలిఫెంట్ అనేది ఏంటంటే స్టేట్ ఎనిమల్, సో రాష్ట్ర జంతువు. ఇవి వచ్చేసి ఎలిఫెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. సో రీసెంట్గా మనకి టెర్రా ఎలిఫెంట్ ఎదురు గుర్తించారు కాబట్టి ఇప్పుడు నేను మొత్తం ఫ్యాక్ట్స్ అన్నీ కూడా హిస్టరీ పరంగా కావచ్చు, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంటే ఏంటి, ఎలిఫెంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఇది ఫ్యాక్ట్ ఎలిఫెంట్కి సంబంధించి, ఎలిఫెంట్స్ ఎప్పుడు కూడా హెడ్స్ అనమాట గుంపులుగా పోతూ ఉంటాయి, ఎప్పుడు సింగిల్గా వెళ్ళవు, గుంపులుగా ఉంటాయి. ఈ గుంపులు మొత్తానికి కూడా హెడ్గా వచ్చేసి అది ఉంటే ఫిమేల్ ఎలిఫెంట్ ఉంటుంది. అంటే ఏజ్ పరంగా పెద్దగా ఉంటుంది కదా, ఏజ్ పరంగా ఎక్కువ సంవత్సరం ఉన్నటువంటి ఒక ఫిమేల్ ఎలిఫెంట్ అనేది పెద్దగా ఉంటుంది అనమాట. సో మేల్ ఎలిఫెంట్స్ అనేవి గుంపులుగా ఉండవు, సింగిల్గా ఉంటాయి. తర్వాత గెస్టేషన్ పీరియడ్ కూడా మనకి వాళ్ళు వచ్చేసి గర్భ వ్యవధి కాలం వచ్చేసి మానవులకి అయితే 9 months, కానీ ఎలిఫెంట్కి వచ్చేసి ఆల్మోస్ట్ చాలా వరకు ఉంటుంది. సో మన మొత్తం భూమి మీద ఎక్కువ వ్యవధి ఉండేది, గర్భ వ్యవధి ఉంటుంది కదా మనకి. సో దానికి వచ్చేసి గెస్టేషన్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ పాయింట్స్ అనేది క్లియర్ గుర్తుపెట్టుకోండి ఎలిఫెంట్కి సంబంధించి. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ యుద్ధ అభ్యాస్. సో రీసెంట్గా యుద్ధ అభ్యాస్ అని చెప్పేసి ఒక మిలిటరీ డ్రిల్ అయితే జరుగుతుంది అనమాట. సో మిలిటరీ డ్రిల్ జరుగుతుంది, ఇది ఏ దేశానికి మధ్య జరుగుతుంది, రీసెంట్గా ఎటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ న్యూస్లో ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒక్కొక్కటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇండియా అండ్ యుఎస్. సో ఇక్కడ ఏ మిలిటరీస్ అంటే ఇండియా ఒకటి, యుఎస్. సో ఇండియా యుఎస్ వచ్చేసి ఇక్కడ ఈ జాయింట్ మిలిటరీస్లో పాల్గొంటున్నాయి. సో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే 2 దేశాల మధ్య ఉండొచ్చు, మల్టీరేటర్ ఎక్సైజ్ ఉండొచ్చు, అంటే ఎక్కువ వేరే దేశాల మధ్య 3 కానీ అంతకంటే ఎక్కువ దేశాల మధ్య కూడా ఉండేదానికి ఉంటుంది అనమాట అవకాశం. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇండియా ఒకటి, యుఎస్ మధ్య జరిగే జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ టు కండక్ట్ ది బెటాలియన్ లెవెల్ యుద్ధ అభ్యాస్ ఎక్సైజ్ బిట్వీన్ ది 15th November 2022 టు 2nd December 2022. సో ఈ మధ్య కాలంలో ఈ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనేది జరుగుతుందన్నమాట. సో యుద్ధ అభ్యాస్ విల్ బి హెల్డ్ ఎట్ ది అవులి ఇన్ ఉత్తరాఖండ్. సో ఇది ఎక్కడ జరుగుతుందంటే, సో అవులి అనే ప్రదేశం, సో అవులి అనే ప్రదేశంలో, ఈ ప్రదేశం ఎక్కడుందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉందన్నమాట. సో విచ్ ఫ్రమ్ ది జస్ట్ 100 kilometers అవర్ ది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో వీళ్ళు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చేస్తున్నారు, ఓకే. ఉత్తరాఖండ్ రాష్ట్రం చేసినప్పుడు కూడా ఇక్కడ 100 kilometers అంటే చైనా బోర్డర్కి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏ దేశాలకు మధ్య ఉంటుంది, చైనాకి ఇండియాకి మధ్యలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా చాలా దగ్గరగా చైనీస్ బోర్డర్కి 100 kilometers దగ్గరగా చేస్తున్నారు. అందువల్ల చైనా కూడా దీనికి అభ్యంతరం చెప్పేదానికి అవకాశం ఉంది. సో చైనా కూడా అంతే కదా, ఒక దేశంకి బోర్డర్ దగ్గరలో మిలిటరీ ఎక్సైజ్ చేస్తుందంటే పెద్ద దేశాలు ఆ చైనాకి అంటే వేరే దేశానికి కొంచెం థ్రెట్గా కూడా భావిస్తాయి అనమాట ఇట్లా. సో ఈ విధంగా అయితే 100 kilometers జస్ట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర చేస్తున్నారు. తర్వాత ద మెంబర్ కంట్రీస్ ఆఫ్ ది క్వాడ్ విల్ కండక్ట్ ది మలబార్ ఎక్సర్సైజ్. సో మీకు మలబార్ ఎక్సర్సైజ్ తెలుసు కదా. సో మలబార్ ఎక్సైజ్ అనేది ఏ కంట్రీస్ చేస్తాయంటే క్వాడ్ కంట్రీస్ అనమాట. సో మొత్తం వచ్చేసి 4 ఉంటాయి వీటిల్లో. ఆ 4 ఏమన్నా కూడా మనం ఇప్పుడు ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. ఇవి వచ్చేసి జరుగుతున్నాయి. ఇది ఎక్కడ జరుగుతుందంటే హాఫ్ ఆఫ్ ది ఎకోషుకా ఇన్ జపాన్. సో ఎక్కడ జరుగుతుందంటే జపాన్. సో జపాన్ దేశంలోని ఎకోషుకా అనే ప్రదేశంలో ఇక్కడ జరుగుతుందన్నమాట. ఏది మలబార్ ఎక్సైజ్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, యుద్ధ అభ్యాస్ అనేది ఇండియాకి యుఎస్కి సంబంధించింది. సో మలబార్ ఎక్సైజ్ అనేది క్వాడ్ కంట్రీస్ అనమాట. క్వాడ్ అంటే ఇండియా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్, ఇలా 4 దేశాలు అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు చూద్దాం. సో చూడండి క్వాడ్ మెంబర్స్. సో క్వాడ్ మెంబర్ కంట్రీస్ ఆర్ ఇంక్లూడ్ ది ఏమని చెప్పాను, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ ది యుఎస్. సో క్వాడ్ కంట్రీస్లో ఈ 4 ఉంటాయి అనమాట. ఇండియా, ఆస్ట్రేలియా, జపాను అండ్ యుఎస్ అయితే ఉంటాయి. ద క్వాడ్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ ఇట్ వి డిటర్ ఎనీ కోయిర్సన్ ఇన్ ది ఇండో పసిఫిక్. సో మెయిన్గా ఈ క్వాడ్ కంట్రీస్ ఫామ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి, అసలు రీజన్ ఏంటి, కారణం ఏంటి? సో ఇండో పసిఫిక్ ప్రాంతంలో మొత్తం కూడా ఒక సెక్యూరిటీగా ఉండాలి. సో చైనా యొక్క అగ్రెషన్ని మనం తగ్గించాలి. చైనా చాలా అగ్రెసివ్గా ఉంటుంది. సో దాని యొక్క స్టెప్స్ కావచ్చు, అది తీసుకునే నిర్ణయాలు కూడా చాలా అగ్రెసివ్గా ఉంటాయి. చిన్న ఐలాండ్స్ని ఆక్రమించడం, చిన్న దేశాలకు సంబంధించిన ఐలాండ్స్ మొత్తాన్ని ఆక్రమించేసి వాళ్ళ మీద డామినేట్ చేస్తూ ఉంటారు. ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని క్రియేట్ చేసి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఇండియన్ ఓషను, ఈ పసిఫిక్ ఓషను
అంటే హిందూ మహాసముద్రము పసిఫిక్ మహాసముద్రం రీజన్ మొత్తంలో ప్రాంతంలో చైనాకు అగ్రెషన్ తగ్గించాలి, మనం నలుగురు దేశాలము ఏకదాటిపైకి వచ్చి దానికి అగ్రెషన్ తగ్గించాలి, ఈ ప్రాంతాన్ని మనం సురక్షితంగా ఉంచాలి పీస్ఫుల్గాని ఈ క్వాడ్ కంట్రీస్ అయితే ఏర్పడాయి అనమాట. సో తర్వాత చూడండి, ఇది ఈ ప్రాంతం యుద్ధోభ్యాసి విచ్ విల్ ఇన్క్లూడ్ ది హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ డ్రిల్స్, అంతే కదా. ఇప్పుడు ఇది ఎక్కడ జరుగుతుంది? అవులి అనే ప్రాంతంలో జరుగుతుంది. సో అవులి ప్రాంతం ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో ఉంది. ఇది వచ్చేసి హై ఆల్టిట్యూడ్ అనమాట, అంటే హిమాలయస్ ప్రాంతం కదా అది. సో ఉత్తరాఖండ్ అంతా కూడా హిమాలయన్ ప్రాంతం కాబట్టి హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ డ్రిల్స్ అని దీన్ని చెప్పొచ్చు అనమాట. సో ఓకే, ఇది వచ్చేసి యుద్ధోభ్యాసు ఇండియాకి వేసుకుంది. మలబార్ వచ్చేసి క్వాడ్ కంట్రీస్ కండక్ట్ చేస్తున్నాయి. రీసెంట్గా కరెంట్ ఈవెంట్స్లో ఏ ఉన్నాయి ఇట్లాంటి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ రీసెంట్గా కరెంట్ ఈవెంట్స్లో ఏమున్నాయి ఒక్కొక్కటి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా రీసెంట్గా మనకి కరెంట్ ఈవెంట్స్లో కనిపిస్తున్నటువంటి ఎక్సైజ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి వజ్రప్రహార్. సో వజ్రప్రహార్ అనేది ఇండియా యుఎస్కి సంబంధించింది. వజ్రప్రహార్ అనేది ఇండియాకి యుఎస్కి మధ్య సంబంధించినటువంటి మిలిటరీ ఎక్సైజ్. నెక్స్ట్ కంజర్ వచ్చేసి ఇండియా అండ్ కిర్జికిస్తాన్. సో ఇండియా అండ్ కిర్జికిస్తాన్, ఇది ఇండియా యుఎస్కి, ఇది వచ్చేసి ఇండియా అండ్ కిర్జికిస్తాన్కి అయితే సంబంధించింది. నెక్స్ట్ గరుడ శక్తి. సో గరుడ శక్తి అనేది ఇండియాకి ఇండోనేషియాకి సంబంధించినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. సో గరుడ అనే వర్డ్ ఉంటే మీరు మనకి గరుడ ఎయిర్ ఫోర్స్ కూడా ఉంటుంది. సో గరుడ ఎయిర్వేస్ అనేది కూడా ఇండోనేషియాకి సంబంధించింది. ఎందుకంటే ఇండోనేషియాలో విష్ణువుని కూడా పూజిస్తారు. ఒకప్పుడు కాంబోజ్ దినస్తి కావచ్చు, శైలేంద్ర దినస్తి, వీరందరూ కూడా సౌత్ ఈస్ట్ ఏషియాలో మొత్తం కూడా పరిపాలించారు అనమాట, హిందూ కింగ్స్ అట్లా. సో గరుడ శక్తి అనేది ఇండియాకి ఇండోనేషియాకి సంబంధించింది. నెక్స్ట్ టైగర్ ట్రంప్, మనం రీసెంట్గా ఎస్టర్డే డిస్కస్ చేస్తున్నాం కదా, టైగర్ ట్రంప్ అనేది ఇండియాకి యుఎస్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ అనమాట. ఇవి రీసెంట్గా కరెంట్ ఈవెంట్స్లో ఉన్నటువంటి ఎక్సైజ్, జాయింట్ మిలిటరీ ఎక్సైజెస్. సో నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి డిస్కస్ చేద్దాం. సో చూడండి, క్వాడ్ కంట్రీస్ ఇందా చెప్పాను కదా, క్వాడ్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ క్వాడ్ కంట్రీస్కి ఏమున్నాయి డిస్కస్ చేద్దామని చెప్పేసి ఇవన్నమాట. క్వాడ్ కంట్రీస్లో ఏమున్నాయి? సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఇండియా ఉంది, ఇక్కడ వచ్చేసి ఇండియా ఉంది. సో తర్వాత ఇక్కడ వచ్చేసి ఏముంది? సో తర్వాత ఇక్కడ యుఎస్ఏ, సో తర్వాత ఆస్ట్రేలియా అండ్ జపాను. సో ఆస్ట్రేలియా జపాన్, ఇక్కడ చూడండి ఇండియా ఒకటి, జపాను, సో తర్వాత వచ్చేసి మనకి యుఎస్ అండ్ ఆస్ట్రేలియా. ఇది మొత్తం కూడా ఏం చేస్తున్నాయి చూడండి, ఈ ప్రాంతం అంతా కూడా ఇండో పసిఫిక్ రీజియన్ అనమాట. ఇదంతా కూడా ఇండో పసిఫిక్ రీజియన్ ప్రాంతాన్ని కూడా ఇది వచ్చేసి ఈ క్వాడ్ కంట్రీస్ అనేవి పీస్ఫుల్గా ఉంచాలి, సురక్షితంగా ఉంచాలి, చైనాకు అగ్రెషన్ని మనం తగ్గించాలి అనే ఉద్దేశంతో ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, క్వాడ్కి సంబంధించి కొంచెం, క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ తెలుసు కదా మీకు అందరికీ, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ క్యూఎస్డి అంటారు. సో ఇట్ ఈస్ అన్ ఇన్ఫార్మల్ స్ట్రాటజిక్ ఫోరం కంప్రైజింగ్ ది 4 నేషన్స్. సో ఇందులో మొత్తం వచ్చేసి 4 దేశాలు ఉంటాయి. సో తెలుసు కదా, యుఎస్ఏ, ఇండియా, ఆస్ట్రేలియా అండ్ జపాను. సో క్వాడ్ వాజ్ ఫార్మలైజ్డ్ బై ది ఫార్మర్ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే. సో షింజో అబే తెలుసు కదా, రీసెంట్గా ఆయన్ని మర్డర్ చేశారు, జపాన్లో వచ్చేసి మర్డర్ చేశారు. సో షింజో అబే వచ్చేసి దీన్ని స్టార్ట్ చేశారు అనమాట. క్వాడ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే, ఈర్ ఇంపార్టెంట్, 2007లో స్టార్ట్ చేశారు. ద ప్రైమ్ ఫోకస్ ఆఫ్ ది క్వాడ్ గ్రూప్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ది ఫ్రీ అండ్ సెక్యూర్ ఇండో పసిఫిక్ రీజియన్. సో నేను ఇందాక చెప్పాను కదా, ఇండో పసిఫిక్ రీజియన్, హిందూ మహాసముద్రము పసిఫిక్ మహాసముద్రం ఉన్న ప్రాంతం మొత్తం కూడా సురక్షితంగా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి, సో ఎస్టాబ్లిష్ ఫ్రీగా ఉండాలి, ఎటువంటి అగ్రెసివ్ స్టెప్స్ ఉండకూడదు, వేరే దేశాల మీద అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోకూడదు, చైనాను మనము కొంచెం కంట్రోల్లో పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ క్వాడ్ అనేది ఏర్పడింది అనమాట. ఓకేనా, క్వాడ్ గురించి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. సో తర్వాత చూద్దాం. సో తర్వాత వచ్చేసి నేషనల్ యూనిటీ డే ఆర్ రాష్ట్రీయ ఏకతా దివాసు. సో ఇవాళ October 31 ఏమంటారంటే నేషనల్ యూనిటీ డే అంటారు. సో October 31 వచ్చేసి నేషనల్ యూనిటీ డే అంటారు, లేదా రాష్ట్రీయ ఏకతా దివాస్ అంటారు. సో ఎందుకంటారంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ది October 31. ఎందుకంటే కమోమరేట్ ఆఫ్ ది చూడండి కమోమరేట్ ఆఫ్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు కదా, ఈయన వచ్చేసి మనం ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాము, ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అని కూడా పిలుస్తారు. అవన్నీ చెప్తాను, ఆల్ ఇండియా సర్వీసెస్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ చూడండి, సో హోమ్ మినిస్టర్ కదా, ఇండియాకి సంబంధించిన ఫస్ట్ హోమ్ మినిస్టరు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన బర్త్ యానివర్సరీ, ఆయన జయంతికి గుర్తింపుగా మనం వచ్చేసి రాష్ట్రీయ ఏకతా దివాసు లేదా నేషనల్ యూనిటీ డే అని జరుపుకుంటాం అనమాట. సో దిస్ ఇయర్ విల్ మార్క్ ది 147th బర్త్ యానివర్సరీ ఆఫ్ ది సర్దార్ వల్లభాయ్ పటేల్. సో 2022 సంవత్సరము ఆయనది 147వ జయంతి అనమాట. సో ఇది, సో ఈయన వచ్చేసి ఏమని పిలుస్తారంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడే చెప్పాను కదా, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. సో ఇంకో పాయింట్ ఏం చెప్పాను, ఆయన కూడా టైటిల్స్ చూడండి, ఇక్కడ ఆయనకి సంబంధించినటువంటి మేజర్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. సో ఒకటి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్. సో ఓకే సార్, ఆల్ ఇండియా సర్వీసెస్ అన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ ఏమేమి ఉంటాయి? సో మీకు తెలుసు కదా,
ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, ఇండియన్ పోలీస్ సర్వీసు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు, ఈ మూటిని కలిపి ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారు. సో ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారు. ఓకే, ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఎవరు? ఇండియాలో ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎవరంటే లార్డ్ కార్న్వాలిస్. సో మనకి లార్డ్ కార్న్వాలిస్ ఉన్నారు కదా, సో లార్డ్ కార్న్వాలిస్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా అంటారు. ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా వచ్చేసి లార్డ్ కార్న్వాలిస్. ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఎవరంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్. సో తర్వాత మనకి బార్దోలి సత్యాగ్రహ, సో బార్దోలి సత్యాగ్రహ కూడా లీడ్ చేసింది ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేలే. తర్వాత కరాచీ సెషన్ కూడా ఇక్కడ జరిగింది. సో కరాచీ సెషన్ ఉంది కదా, కాంగ్రెస్ సెషన్. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ ఉంది కదా, సో అది 1931లో జరిగిందనమాట. దాన్ని కూడా ఆయనకి ప్రెసిడెన్సీగా ఉన్నారు. ఈ టైంలోనే ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన కొన్ని రెజల్యూషన్స్ కూడా పాస్ చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ అనమాట. ఇవాళ వచ్చేసి రాష్ట్రీయ ఏకతా దివాసు సందర్భంగా. సో తర్వాత ఏముందో చూద్దాం. సింబెక్స్ 2022 మ్యారిటైమ్ ఎక్సైజ్. సో ఇందాక యుద్ధోభ్యాస్ డిస్కస్ చేసుకున్నాం, మలబార్ ఎక్సైజ్ డిస్కస్ చేసుకున్నాం, కరెంట్ ఈవెంట్స్లో ఉన్న ఫ్యాక్ట్స్ మొత్తం కూడా చూసాం. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్ట్ ఉంది కరెంట్ ఈవెంట్స్లో, అదే సింబెక్స్ అనమాట. సో సింబెక్స్ అనేది ఏంటంటే ఇది ఒక జాయింట్ ఎక్సైజు, కాకపోతే ఇది మ్యారిటైమ్ ఎక్సైజు. సో మిలిటరీ కాదు, మ్యారిటైమ్. సో మ్యారిటైమ్ అంటే మోస్ట్ ఆఫ్ ది సీ ఎక్సైజ్ అనమాట. అంటే మనకి సముద్రం మీద నావీ కండక్ట్ చేస్తుంటాయి కదా, ఇదనమాట. సో చూడండి, ఫ్రమ్ October 26 to October 30, సో అక్టోబర్ 26 నుంచి 30 వరకు కూడా విశాఖపట్నం విల్ ప్లే హోమ్ టు ది 29th సింగపూర్ అండ్ ఇండియా మ్యారిటైమ్ బిలేటరల్ ఎక్సైజ్. సో చూడండి ఇక్కడ ఏ కంట్రీస్ అంటే ఒకటి వచ్చేసి సింగపూరు, ఇండియా, ఈ రెండు కలిపి ఈ మ్యారిటైమ్ బిలేటరల్ ఎక్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ విశాఖపట్నం. సో మనకి విశాఖపట్నం ఏంటి, ఈస్టర్న్ నావల్ కమాండ్ అనమాట. మనకు తూర్పు వైపు ఉండే నావికా దళానికి సంబంధించినటువంటి కమాండ్ ఏరియా. సో తర్వాత దీన్ని ఏమంటారంటే సింబెక్స్ అంటారు. సో షార్ట్ కట్గా దీని వచ్చేసి సింబెక్స్ అంటారు. అంటే సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బిలేటరల్ ఎక్సైజ్ అనమాట. రెండు దేశాలు కాబట్టి బిలేటరల్ అట్లా. సో తర్వాత ద టూ పేజెస్ ఆఫ్ ది సింబెక్స్ 22 ఆర్ ది హార్బర్ పేజ్ అంటే విశాఖపట్నం అండ్ ది సీ ఫేజ్ ఇన్ ది బే ఆఫ్ బెంగాల్. అంతే కదా. ఇప్పుడు హార్బర్ దగ్గర జరిపేది వచ్చేసి చూడండి, హార్బర్ ఫేజ్ వచ్చేసి విశాఖపట్నం దగ్గర జరుగుతుంది. సీ ఫేజ్ ఇంకోటి వచ్చేసి సీ ఫేజ్ వచ్చేసి ఎక్కడ జరుగుతుంది, బే ఆఫ్ బెంగాల్లో జరుగుతుంది. ఇప్పుడు విశాఖపట్నం దగ్గర ఏముంది, బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం ఉంది కాబట్టి ఇప్పుడు హార్బర్ దగ్గర చేసే డ్రిల్స్ అన్ని కూడా విశాఖపట్నం పోర్టు దగ్గర అక్కడ చేస్తారు, విశాఖపట్నం దగ్గర. సో సీ మీద అంటే సముద్రం మీద చేసే ఎక్సైజ్ అన్ని డ్రిల్స్ అన్ని కూడా బే ఆఫ్ బెంగాల్లో చేస్తారనమాట. ఇలా 2 పేజెస్ అయితే ఈ సింబెక్స్లో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు సింబెక్స్ దీని వచ్చేసి ఇప్పుడు సింబెక్స్ అని పిలుస్తున్నాం, కానీ ఒకప్పుడు దీని వచ్చేసి ఎక్సర్సైజ్ లయన్ కింగ్ అని పిలిచేవాళ్ళనమాట. సో ఎక్సర్సైజ్ లయన్ కింగ్. సో ఒకప్పుడు దీన్ని ఎక్సైజ్ లయన్ కింగ్ అని పిలిచేవాళ్ళు. సో ఈజ్ ది ఒరిజినల్ నేమ్ ఆఫ్ ది సింబెక్స్ సిరీస్ ఎక్సైజ్ విచ్ డిబేట్ ఇన్ ది 1994. సో దీన్ని 1994లో స్టార్ట్ చేశారు. ఏది ఈ సింబెక్స్ అనేది స్టార్ట్ చేశారు. అప్పుడు దీని పేరు వచ్చేసి ఎక్సైజ్ లయన్ కింగ్ అని పిలిచేవాళ్ళు. సో సింగపూర్ మనకు బొమ్మ కూడా చూస్తుంటాం, మనకి సింహంలా ఉండి దాని నోటి నుండి వాటర్ వస్తూ ఉంటుంది. సో అది సింగపూర్, అది చూడగానే మనకు అర్థమైపోతుంది ఇది సింగపూర్ సిటీ అని. సో అట్లా అనమాట. దీన్ని వచ్చేసి సింబెక్స్ని ఒకప్పుడు ఎక్సైజ్ లైన్ కింగ్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి సింబెక్స్ అని పిలుస్తున్నారు. ఇది వచ్చేసి సింబెక్స్ 2022 మ్యారిటైమ్ ఎక్సైజ్. కాబట్టి ఎట్లాంటివి న్యూస్లో ఉంటాయి. మీరేం చేస్తారంటే జాయింట్ మిలిటరీ ఎక్సైజెస్. సో జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఏమున్నాయి, జాయింట్ నావల్ ఎక్సైజ్ ఏమున్నాయి, జాయింట్ ఎయిర్ ఫోర్స్, సో జాయింట్ ఎయిర్ ఎక్సైజెస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా కరెంట్ ఈవెంట్స్లో ఉన్నవి రిమైనింగ్ కూడా చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్. మనం చూస్తూ ఉంటాం ఎక్వివీరన్ అంటే ఇండియాకి మాల్దీవ్స్ సంబంధించింది. నొమాడిక్ ఎలిఫెంట్ అంటే మిలిటరీ ఎక్సైజ్ అనమాట, బిట్వీన్ ఇండియా అండ్ మంగోలియా. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్. ఒకటి మన కరెంట్ ఈవెంట్స్లో నేను కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను యూపీఎస్సీకి హెల్ప్ అయ్యే విధంగా. ఇంకోటి స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఫ్యాక్ట్స్ కూడా అయితే ఇందులో నేను కవర్ చేస్తున్నాను. కాబట్టి రెండు ఎగ్జామ్స్ కూడా ఇదే విధంగా మన కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్. సో ఇలా నేను కాన్సెప్ట్స్ తీసుకుంటాను, ఫ్యాక్ట్స్ తీసుకొని మీకు అన్ని అందిస్తాను కరెంట్ ఈవెంట్స్ పరంగా. సో మన ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ద్వారా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, మంత్లీ సమ్మరీస్ కూడా నేను ఇస్తూ ఉంటాను. అవి కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇవి ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరికైనా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, ఎగ్జామినేషన్కి న్యూస్ పేపర్ నుంచి ఎలాంటి ఈవెంట్స్ తీసుకోవాలి, ఎటువంటి మనకి పనికి వస్తాయని చెప్పి ఎవరికైనా డౌట్ఫుల్గా ఉంటే, సో మన కరెంట్ ఈవెంట్స్ చూడగానే మీకు ఒక క్లియర్ అవేర్నెస్ అనమాట. సో మీకు క్లియర్ అవేర్నెస్ వచ్చి దాని మీద మీకు కమాండ్ అనేది వస్తుంది. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయి, వాటిలో కూడా ఒకటి క్లియర్గా దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కావచ్చు, ప్రజెంట్ ఏం జరుగుతుంది, దానికి వే ఫార్వర్డ్ ఏముంది, మొత్తం కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.